భూములన్నీ పోవాలి. మాకు మాత్రం ఏం లేవు. మాకు ఖచ్చితంగా భూములు కావాలా, మాకు ఇల్లు కావాలా, అన్ని కావాలి. ఏది లేదు, మాకు పింఛన్లు లేవు, మాకు ఏమీ లేవు, మాకు ఏది లేదు. మాకు అన్ని మాత్రం ఖచ్చితంగా కావాలా. మేము పొట్ట మాకు ఏది చేసుకున్నామని పని లేదు, ఏమీ లేదు. అన్ని ఉన్నోళ్ళకే ఉంటున్నాయి. ఏది లేదు, మాకు పింఛన్ వస్తలేదు, మాకు ఏది వస్తలేదు, ఏమీ లేదు. మాకైతే ఖచ్చితంగా అన్ని కావాలా. కబ్జాలు చేసుకొని భూములు లేవు, మాకు భూమే లేదు అసలు. మాకు పంట లేదు, ఉన్నోళ్ళకే ఉన్నాయి మొత్తం. మాకైతే మొత్తంగా లేవు. మాకు అవైతే ఇప్పియాలి ఖచ్చితంగా. కబ్జాలు చేసుకుంటా, అన్ని చేసుకుంటా, గుట్టాలు విట్టాలు వేసుకుంటా మొత్తం ఉన్నోళ్ళు లేనోళ్ళు మొత్తం గుట్టలు వచ్చుకుంటా అన్ని మాట చెప్తే తిండికి లేదు, అడుక్కొని వస్తుంది. ఉండమంటే ఇల్లు లేదు, మొత్తము గుట్టలు కూడా వచ్చుకుంటా మొత్తం వ్యవసాయం చేసుకుంటాం. ఉండమంటే తాగు లేకుంటే సార్ మాకు అయ్యేటట్టు అంటే కొద్దిగా ప్రజలకు తేలాల. ఏదే కానీ ఉన్న వాళ్ళు లేని వాళ్ళని లెక్క పెడతలేరు. ఎవరు ముఖ్యమంత్రులు ఎవరైనా కానీ మాకు ఏమి సరిపోతలేదు, ఏది రానిస్తలేరు. ఊళ్ళకు రానియ్యారు. సర్పంచులు ఉప సర్పంచులు ఎవరు మా ఎక్కడ మాట 20 ఏళ్ల దినం నుంచి కిరాయి నుంచి బతుకుతున్నాము. ఎక్కడతో కష్టం చేసుకొని బతుకుతున్నాము. ఎవరు విని బతుకుతలేదు. మేము మాకు న్యాయం చేయాలి ఖచ్చితంగా. లేని వాళ్ళకు వ్యవసాయం అవన్నీ పెట్టేయాలా. మా ఆడపిల్లలకు, మా మో కొడుకులకు, మా జీవితం ఉందమ్మి, మా రక్తంతో బతకడం మీరు అందరూ. ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు తౌడు మహేష్. మా గ్రామం రామచంద్రపల్లి, ఆలూరు మండల్, నిజామాబాద్ జిల్లా. మేము ప్రధానంగా ఈరోజు కలెక్టర్ ఆఫీస్కు వచ్చి ఈ పెద్ద మొత్తంలో రామచంద్రపల్లి గ్రామస్తులందరం కూడా ఈ అక్రమ భూములు కబ్జాల విషయంలో చర్యలు తీసుకోవాలి, దానిపై సమగ్ర విచారణ జరపాలని చెప్పేసి మేము కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు 738 సర్వే నెంబర్లో భూములు మరియు 598 సర్వే నెంబర్లో గల భూములు, 744 సర్వే నెంబర్లో గల భూములు, ఈ భూములు అన్నిటిపైన సమగ్ర విచారణ జరిపి ఈ భూములు ఈ 598 గల సర్వే నెంబర్లో ఎకరం ఉన్నవాడు 5 ఎకరాలు, 2 ఎకరాలు ఉన్నవాడు 10 ఎకరాలు కబ్జాలు చేసుకొని ఎవడి పడితే వాడు ఏ పుట్టను కూడా లేకుండా వేసి పేద ప్రజలకు ఒక ఇసడు కూడా గుట్ట కూడా తక్కువ వేస్తున్నారు. భవిష్యత్ తరాల ప్రజలను తాకట్టు పెడుతున్నారు. ఈరోజు ఏమంటే అక్రమంగా మేము చేసుకున్నాం, ఎవరైనా పోతే వాళ్ళని బెదిరిస్తున్నారు. కాబట్టి ఇలాంటి అక్రమ కబ్జాదారులని వెంటనే ఆ కబ్జాల నుండి తీసేసి పట్టాలు ఉండి కూడా ఈరోజు చాలామంది 598 సర్వే నెంబర్లో పట్టాలు ఉండి కూడా వాళ్ళకి భూములు లేవు. అక్కడ మాకు పట్టా ఉందని భూములు ఉన్నాయని చెప్పేసి పోతే కబ్జాదారులు వాళ్ళని బెదిరించడం జరుగుతుంది. కాబట్టి కలెక్టర్ గారికి అదే విషయంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా దానిపైన స్పందించి తక్షణం చర్యలు తీసుకుంటామన్నారు. ఎంఆర్ఓని, ఆర్డీఓని అందరినీ కూడా రామచంద్రపల్లి గ్రామానికి పంపించి సమగ్ర విచారణ జరిపించి దానిపైన తక్షణం చర్యలు తీసుకుంటామని చెప్పిస్తున్నారు. కాబట్టి కబ్జాదారుల ఇప్పటికే రామచంద్రపల్లి గ్రామాన్ని చెరబట్టిన కబ్జాదారులందరికీ కూడా ఈ సభాపూర్వకంగా మీడియా ముఖంగా చెప్తున్నాను, మీ కబ్జాలను ఇప్పటికైనా ఆపండి. రామచంద్రపల్లి గ్రామాన్ని, ప్రశాంతంగా ఉన్న గ్రామాన్ని ఒక 2-3 లంగలు దొంగలు లొప్పంగలు వేయడం వల్ల విచ్చల విడిగా రామచంద్రపల్లి గ్రామాన్ని, ప్రశాంతంగా ఉన్న గ్రామాన్ని మొత్తం డిస్టర్బ్ చేస్తున్నారు. ఈ గ్రామాన్ని అభివృద్ధి కలిగే గ్రామాన్ని ఆటంకాలు కలిగిస్తున్నారు. కాబట్టి అభివృద్ధి చెందే దిశగా మేము ప్రయాణిస్తున్నాం. ఈరోజు ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి ఈ రిఫరెండం మేము తీసుకుపోతాం. ఎమ్మెల్యే గారు, ఎంపీ గారి దృష్టికి కూడా ఈ కబ్జా విషయం తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కూడా ఈ విషయంలో సహకరిస్తారు. మాకు ఖచ్చితంగా కబ్జాదారులను తీపిస్తాం. రామచంద్రపల్లి గ్రామంలో చేస్తాం, రామరాజ్యం చేస్తాం. రామచంద్రపల్లి గ్రామాన్ని కబ్జాదారులపైన అందరిపైన చర్యలు తీసుకుంటాం. కబ్జాదారులు అవసరమైతే కటకడాల పాలు చేపించడానికి కూడా వాళ్ళపైన కేసులు వేపించి, క్రిమినల్ కేసులు వేపించి జైలుకు కూడా వేపిస్తాం. ఎస్సీ ఎస్టీల భూములను కబ్జాలు చేశారని చెప్పేసి ఆ పిటిషన్ కూడా ఇస్తాం. ఖబర్దార్, కోర్టులో కూడా, హైకోర్టులో కూడా పిటిషన్ ఇస్తాం. నెక్స్ట్ ఎవడైనా సరే సమగ్ర విచారణ జరిపించిన తర్వాత మీ భూములలో మీరే ఉండాలి. ఇంకా ఎక్కువ భూములలో కనుక కబ్జాలు చేసినట్లయితే మీ పైన హైకోర్టులో కేసులు వేసి, క్రిమినల్ కేసులు వేసి మీ పైన ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బుక్ చేయించి ప్రతి ఒక్కరిని కూడా లోపడేపించే బాధ్యత మాది. ప్రభుత్వ పరంగా లీగల్గానే యాక్షన్ తీసుకొని నిరుపేదలకు ఈ భూములు పంచాలని ప్రభుత్వానికి, కలెక్టర్ గారికి మేము వినతిపత్రం వేయడం జరిగింది. ప్రభుత్వ భూములను ప్రభుత్వ భూముల కబ్జాలను వెంటనే అరికట్టాలి. ప్రభుత్వ భూముల కబ్జాలను వెంటనే. తింటేందుకు కూడా, తిండికి కూడా లేదు. మాకు ఇంత పని చేసుకొని బతున్నాం. మేము పొట్ట బట్ట అన్నట్టున్నది. ఏ సర్పంచ్ ఎక్కినా మాకు ఇంత భూములు చూపించలేదు. లేని వాళ్ళకి మాత్రం దయచేసి మీరు అందరూ కలిసి మాకు భూములు చూపెట్టండి. మాకు ఉంటేందుకు కూడా భూములు మాత్రం లేవు. 2000 కిరాయి, మేము కిరాయిలు మీకు దయచేసి దండం పెడుతున్న అందరికి, ప్రజలందరికీ మాకు మాత్రం భూములు మాత్రం చూపించండి. మాకు ఆడుకుందాం, కబ్జాలు యుద్ధాలు చేసుకుంటూ తిరుగుతున్నాం. అందరు కబ్జా చేస్తారు. మాకు ఉండేందుకు తాగులేదు, ఏం లేదు. మాకు
అంత మంచిగా మమ్మల్ని అందరినీ ప్రజలందరూ మమ్మల్ని కాపాడాలి. మాకు చూపెట్టాలి, మాకు మీద వస్తున్నాం, మేము లేని వాళ్ళం, మేము కైకులు చేసుకునే కొట్టబట్టాను. మాకు ఇంత చేసుకున్న వల్ల వ్యవసాయం లేదు, పొలం లేదు, భూమి లేదు, ఏమీ లేదు. కబ్జాదారులపైన చర్యలు వెంటనే తీసుకోవాలి. అక్రమ కబ్జాదారులపైన వెంటనే అసైన్ భూములు కబ్జాలు చేసిన అక్రమ కబ్జాదారులపై వెంటనే అక్రమ కబ్జాదారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం వెంటనే తక్షణ భూములు పంచాలి. నిర్పేదలకు ప్రభుత్వం వెంటనే తక్షణ భూములు పంచాలి. నిర్పేదలకు తక్షణం వెంటనే ప్రభుత్వం చర్యలు